ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. ఏపీలో మరోసారి 2014 సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఎన్డీఏలోకి టీడీపీ ఎంట్రీ దాదాపుగా ఖరారైంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. బుధవారం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు రాత్రి పొద్దుపోయాక షా, నడ్డాలను కలిశారు. రాత్రి 11:25 సమయంలో అమిత్ షా నివాసానికి చంద్రబాబు వెళ్లారు. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. అక్కడే ముగ్గురు సమావేశమయ్యారు. పొత్తులపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. అయితే అమిత్ షాతో భేటీ పూర్తయిన తర్వాత ఇరు పార్టీల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. చంద్రబాబు భేటీ తర్వాత టీడీపీ, బీజేపీ మధ్య ఒక అవగాహన కుదిరినట్టు టీడీపీ వర్గాలు సంకేతాలిచ్చాయి. ఇరు పార్టీల ప్రయోజనాల రీత్యా కలిసి పనిచేయడంపై టీడీపీ, బీజేపీ మధ్య ఒక అవగాహన కుదిరినట్టు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుపై కూడా చర్చించినట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఎన్డీఏలో ఉన్న జనసేనతో కలిసి ఎన్నికల బరిలో దిగుతున్న నేపథ్యంలో టీడీపీ కూడా ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కూడా బీజేపీ అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. నేడు ఢిల్లీ వేదికగా పవన్తో బీజేపీ పెద్దలు చర్చలు జరపనున్నారు. ఎన్డీఏలోకి టీడీపీ సీట్ల సర్దుబాటు అంశాలపై పవన్తో అమిత్ షా చర్చించే అవకాశం ఉంది. టీడీపీ ఆఫర్ చేసిన సీట్ల కంటే బీజేపీ, జనసేన ఎక్కువగా అడిగే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వర్తో చర్చించి మరో 2 రోజుల్లో బీజేపీ పొత్తు ఖరారు చేయనున్నట్టు సమాచారం.